నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఏప్రిల్ 25 2025 శుక్రవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:57 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:31 వరకు. ఈ రోజు తిథి ద్వాదశి ఉదయం 11:41 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 8:43 వరకే. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 6:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:56 వరకు. ఈరోజు బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 4:21 నుండి తెల్లవారి 5:09 వరకు. అమృత గడియలు రాత్రి 2:07 నుండి తెల్లవారి 3:33 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:49 నుంచి 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. ఈరోజు ఏప్రిల్ 25 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారిలో ఉండే ఉద్యోగస్తులకు సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నూతన ప్రాజెక్ట్స్లో కనుక మీరు భాగస్వామ్యం తీసుకోవాలి అంటే కనుక ఈరోజు తీసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే రీక్యాప్ చేసుకోవాలి అనగా తిరిగి పునఃపరిశీలన కనుక మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదా కాలేజీలకి టెస్ట్ కోసం వెళ్ళాలన్నా పోటీ పరీక్షలకు వెళ్ళాలన్నా దేనికైనా సరే ఒక్కసారి రీక్యాప్ చేసుకొని అప్పుడు కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలన్నా అంటే అగ్రిమెంట్స్ ఏవైనా చేసుకోవాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా కనబడుతోంది. మెంటల్ టెన్షన్స్ కానీ తీవ్రమైన ఒత్తిడి కానీ అవన్నీ ఈరోజు ఎక్కువగా కనబడుతున్నాయి. తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే అనుకూలంగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక శుభవార్త అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము మీకు సమకూరే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మరి ఒక విశిష్టత ఈరోజు మీకు ఏదైనా సంబంధాలు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు మాకు సంబంధం తప్పిపోయింది అని బాధపడుతున్న సమయంలో వారు తిరిగి ఒప్పుకునే ప్రయత్నము ఈరోజు చేస్తారు. ఆ శుభవార్త మీరు ఈ రాశిలో ఉండేవారు వినబోతున్నారు. అయితే మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, గోధుమ రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఏ పని మీదైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా కార్యం చేయడం కోసం కానీ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అప్పటికప్పుడు నిర్ణయాలు కనుక అంటే స్పాట్ డెసిషన్స్ తీసుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే ఆ సమయంలో మీకు ఇది బాగుంది అని అనిపిస్తే కనుక వెంటనే నిర్ణయం తీసేసుకోండి. ఆలోచన చేయకండి. అది మీకు ఉత్తరోత్తర మంచి జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఫలితాల కోసము అంటే మీరు ర్యాంకులు సాధించాలి అంటే కనుక ఇంకొంత ఎక్కువగా కృషి చేయవలసిన సమయం ఈరోజు. వ్యాపారస్తులకు చూసుకుంటే పాత ఖాతాలు ఈరోజు వసూలు అవుతాయి. ఎవరైనా గతంలో మీకు ఎగవేసినా లేదా క్రెడిట్ పెట్టినా అవన్నీ తిరిగి ఈ సమయంలో మీకు వసూలు అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరికైనా ధనము ఇవ్వాలన్నా చేబదులుగా కానీ లేదా మాట మీద కానీ ఇచ్చే ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే
అలసట తగ్గించుకొని చిన్న చిన్న రుగ్మతలే ఉన్నాయి తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దల మాట, అంటే మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు ఉంటే పెద్దలను అడిగి నిర్ణయం తీసుకోండి. లేదు అంటే కనుక మీకు మంచి చెప్పే వాళ్ళ నిర్ణయం మాట తీసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటే కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మీరు యథాశక్తి ఎన్ని చదువుకోగలరో అన్ని చదువుకుని ఏదైనా పని మీద కనుక వెళ్ళినట్టయితే సక్సెస్ సాధించే అవకాశము, శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు తీసుకోవడంతో పాటు మీరు వదిలేసిన రెస్పాన్సిబిలిటీస్, అంటే మీరు ఏ క్యాడర్ అయితే వదిలేస్తారో ఆ క్యాడర్కు సంబంధించిన ప్యాచ్ వర్క్లు కూడా ఈ సమయంలో మీరు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అది మీ పై యజమానులు మీకు ఆపాదిస్తారు. అంటే కొత్త బాధ్యతలతో పాటు పాతవి కూడా ప్యాచప్ చేయవలసిన అవసరం ఈరోజు కనపడుతోంది. విద్యార్థులు కనుక చూసుకున్నట్టయితే మీరు గురువులను సంప్రదించి ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఒక్కసారి గురువులను సంప్రదించి ఆ ప్రయత్నం చూసుకోండి. వ్యాపారస్తులకు లాభ నష్టాలు మిశ్రమంగా ఉంటాయి తప్ప పెద్దగా ఏది నష్టం కానీ ఏది లాభం కానీ ఈ రోజైతే కనపడలేదు. పెట్టుబడుల జోలికి ఈ రోజు వెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు, అంటే గతంలో ఉన్నవి తిరిగి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు కానీ లేదా మాట పట్టింపులు కానీ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. బుధుడి యొక్క అనుగ్రహం కోసం ఈ మంత్రాన్ని చదవండి. ఏ పని ప్రారంభించాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏదైనా సక్సెస్ సాధించుకు రావాలన్నా ఈ మంత్రం చదువుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.